చేసుకుందాం. ప్రార్థనలు వేగిపించండి. ప్రార్థన చేసుకుందాం. దయచేసి అందరూ కూడా ప్రార్థనలు ఏకీవించండి. మనము ముగింపు ప్రార్థన ఇది కనుక చెప్పబడిన రీతిగా కొన్ని నిమిషాల్లో ప్రార్థన అయిన వెంటనే మనం ముగించుకున్న ఆశీర్వాదంతో అందరూ కూడా ఏకీవించుకొని మనం చేసుకున్నాం. పరలోకమందున మా తండ్రి, పరిశుద్ధులైన మా దేవ, మీ ఘనమైన గొప్ప నామమునకు వందనములు, స్తోత్రములు, స్తుతులు మేము చెల్లించుకుంటున్నాం. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, నా అంతరంగమున సమస్తమైన పరిశుద్ధ నామమును సన్నిధించుము. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, ఆయన చేసిన ఉపకారములో దేన్ని మరొక. కీర్తనలో 103 అధ్యాయం 1-2 వచనాలను బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. కనుక నిన్ను స్తుతిస్తూ, నేను గణపరుస్తూ, నేను మైంపరుస్తున్నాను తండ్రి. యేసు ప్రభువా, నాయన నువ్వెంతైనా నమ్మదగిన దేవుడు, వాగ్దానం ఇచ్చి వాగ్దానం నెరవేర్చే దేవుడు, మాట తప్పని వాడు, మార్పు లేని వాడు ప్రభువా. ప్రార్థించిన రీతిగా మా ప్రభు ఈ సమయం మాకు ఇచ్చినందుకే వందనాలు, స్తోత్రాలు ప్రభువా. ఇంతవరకు చక్కగా పాటలతో, నీ వాక్యముతో, అలాగే భారముతో, మరి భయముతో, భక్తితో నిన్ను వేడుకొనడానికి, నీకు మొరపెట్టడానికి, నీకు విజ్ఞాపన చేయడానికి, ప్రార్థించడానికి మీరు సహాయం చేస్తూ వచ్చినందుకే వందనాలు, స్తోత్రాలు ప్రభువా. అందుకనే కీర్తనకారుడు అంటాడు 118 అధ్యాయం ప్రభువా 23-24 వచనాల్లో, అది యెహోవా వలన కలిగినది, అది మన కన్నులకు ఆశ్చర్యం, ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినం, దీని యందు మనం ఉత్సాహించి సంతోషించడం. జెరూసలేం గాస్పెల్ టీం కొరకు ప్రార్థన చేస్తున్నాం. అలాగే అన్న ప్రసాద్ గారు ప్రార్థన చేస్తున్నాం. వారికి ఇచ్చిన భారము మా ప్రభువా, మా తండ్రి, ఎంతో నశించిపోతున్న ఆత్మలు వచ్చిన భారము కలిగి వారు నీ కొరకు శ్రమ పడుతూ, ప్రయాసపడుతూ, ఖర్చు చేయబడుతూ, వారితో పాటు కొంతమందికి అవకాశం ఇస్తూ ప్రభు యొక్క పనిలో పాలు పొందడానికి వారికి సహాయం చేస్తున్నారు. మాకు కూడా సహాయం చేస్తున్నందుకే వందనాలు, స్తోత్రాలు. మరి ఈ రీతిగా సిద్ధపాటు కూడిక 11వ తారీఖుని మా ప్రభు మరి ఎప్పటి నుంచో ఈ 10వ తారీఖు వరకు ప్రార్థన చేస్తున్నాం. కనుక ఈ 10వ తారీఖున ఈ రీతిగా ఉదయకాలం నుండి జెరూసలేము మరి యొక్క 2nd ఫ్లోర్ పైన ప్రభు మా తండ్రి మందిరంలో ఈ రీతిగా నేను కనపరచడానికి సహాయం చేస్తున్నందుకు వందనాలు. కీర్తన 91 అధ్యాయం 14 వచనం ప్రకారంగా అతడు ప్రేమించుచున్నాడు గనక నేను అతను తప్పించదను, అతడు నా నామము నెరిగిన వాడు గనక నేను అతని కనపరచను అంటున్నారు ప్రభా. కనుక నిన్ను ప్రేమించే వారిని అన్ని విషయంలో తప్పించేవాడు అంటున్నావు. అంత మాత్రమే కాదు కానీ రెండవ మరణం నుంచి మీరు విడిపించి తప్పించి మీ నిత్యత్వంలో ప్రభా మా తండ్రి మీరు పాలు పంపులు దయచేసే దేవుడు అయినందుకే వందనాలు, స్తోత్రాలు. కనుక ఇంతవరకు మీ సన్నిధి ఇక్కడ ఉంచినందుకే వందనాలు. విత్తబడిన వాక్యం కూడా 30 60 100 ఫలింపచేయండి. కనుక మా ప్రభా అనేకమైన తలంపులు తీసుకొచ్చారు మా ప్రభు. మరి నేనైతే కొంత ప్రయాణం వల్ల మరి ఆలస్యమైంది నాకు. మరి కనుక మరి కొన్ని విషయాలు వినబడుతూ వచ్చాయి నీ వాక్యంలో నుండి. నాకు కూడా మేము మా ప్రభు ఎత్తబడే గుంపులో ఉండాలి, మరి బుద్ధి కలిగిన కన్యకల వల్ల సిద్ధపాటు కలిగి ఉండాలి. మేము విడువబడకూడదని, మరి సిద్ధపాటు లేకపోతే మేము విడువబడతామని మీరు హెచ్చరిస్తూ వచ్చినందుకే వందనాలు, స్తోత్రాలు, స్తోత్రం మేము చెల్లించుకుంటున్నాం. ప్రభావ మరి బుద్ధి కలిగిన కన్యకల వల్ల నాకు మా అందరికీ కూడా సిద్ధపాటు, యెరూషలేమును ప్రార్థించే వారందరికీ, కుటుంబ సభ్యులందరికీ సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. ప్రభు చూపించండి. అలాగే
మరి రేకాబు సంతతి వారిని కూడా మాకు జ్ఞాపకం చేస్తూ వచ్చారు. వారు యెహోనాదాబు మరి పరిస్థితిని ఆయన సందర్భాలను కూడా జ్ఞాపకం చేస్తూ వచ్చినారు. కనుక ప్రభు మా తండ్రి ఈ కడవరి దినాల్లో, ఈ దుర్దినాల్లో మేము ఏ రీతిగా సిద్ధపాటు కలిగి ఉండాలో మాకు సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. అలాగే రేపు రాబోయే 19వ తారీఖు మరి దేవ సువార్త, బహిరంగ సువార్త కూడి కొరకు, కృతజ్ఞత కూడి కొరకు ప్రార్థన చేస్తున్నాం. కనుక దీన్ని ప్రోత్సహిస్తున్నటువంటి, ప్రేరేపిస్తున్నటువంటి ప్రభు మా తండ్రి ప్రసాదం గారి కొరకు, అలాగే సిస్టర్ శాంతి గారి కొరకు ప్రార్థన చేస్తున్నాం. వారి కుటుంబ సభ్యుల కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఆ సోఫియా కుటుంబం కొరకు, సోనియా కుటుంబం కొరకు ప్రార్థన చేస్తున్నాం. బిడ్డలు ఇచ్చారు వందనాలు. పాలు కొరకు, ఆయన భార్య బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం. వందనాలు. వారు ఎక్కడ ఉన్నప్పుడు, నీ చోటు ఉన్నప్పుడు నీ కాపుదల భద్రత దయచేయండి. యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలి నుండి వారిని రక్షించును. మీ దూతను వారికి తోడుగా కావలి నుంచి రక్షించమని ప్రార్థన చేస్తున్నాం. మరి ఈ కూడి కొరకు చాలా మంది రావాలి. మరి ఎందుకన్నా మరి తగ్గినారు. మరి చాలా మంది టీంలో ఉన్నారు. మరి వారు మరి న్యూస్ సరిగ్గా ఫాలో లేకపోతున్నారు. మరి ఏమిటో తెలియదు కానీ ప్రభావ మరి రాలేకపోయిన వారు ఉన్నారు. కనుక వారిని కూడా క్షమించండి. ప్రభావ మా తండ్రి 19వ తారీఖు అనేక మంది టీంలో ఉన్న వారందరూ కూడా రాగలటకు, సువార్త పరిచయలో పాలుపొందుటకు సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. మరి ఈ సిద్ధపాటు కూడిక, అలాగే రేపు రాబోయే 19వ తారీఖు జరగబోయే కూడిక, మరి వాళ్ళు ఏర్పాటు చేసుకున్నటువంటి సోన్ రాజు బ్రదర్ గురించి కూడా ప్రార్థన చేస్తున్నాం. యెరూషలేమును ఆధారంగా చేసుకుని ఈ కూడికలు ఆయన పెట్టుకున్నారు. ఎందుకంటే మరి ప్రసాదం గారితో, కుటుంబ సభ్యులతో వారికి ఉన్నటువంటి సందర్భాలు ఆయన సాక్ష్యం వింటూ వచ్చాం. ఇంచుమించుగా మరి 1999వ సంవత్సరం నుండి మరి ఆయన మరి మార్పు చెంది ఆ 2000 సంవత్సరం నుంచి కూడా మరి ప్రసాదం గారి కుటుంబంలో హత్తుకుని మరి వారికి మరి చేదోడు వాదోడుగా ఉంటూ మరి వారు చెప్పింది వారు చేస్తూ ప్రభు ముందుకు సాగుతూ వారి ఆత్మీయ జీవితాన్ని ఎంతో ఫలభరితమైనగా, ఆశీర్వాదకరంగా చేసుకుంటూ వచ్చినారు. వందనాలు. ఆయన ఇచ్చిన కుటుంబ జీవితాన్ని బట్టి, మరి భార్యను బట్టి, అలాగే 2 కుమారుడు శామ్యూయల్ రాజును బట్టి, పాలరాజును బట్టి వందనాలు, స్తోత్రాలు. శామ్యూయల్ రాజు ఎంతో ఉన్నతమైన దేశము, అమెరికా వెళ్ళడానికి MS కోర్స్ చేయడానికి సహాయం చేస్తున్నారు ప్రభా. మరి దేవా మరి ఆయనకి ఎంతో సహాయం చేస్తున్నారు. ఎంతో ప్రార్థన సహకారం యెరూషలేము నుంచి ఉంది. మరి ప్రార్థించి యెరూషలేము ద్వారా ఆయన పంపించబడ్డారు. మరి దేవా ఆ బిడ్డలు మీరు దీవిస్తున్నందుకే, ఆశీర్వదిస్తున్నందుకే, ఆ బిడ్డ సెమిస్టర్స్ ఎగ్జామ్స్ లో సహాయం చేస్తున్నందుకే వందనాలు. మంచి ఆరోగ్యం ఆ బిడ్డకు దయచేయండి ప్రభా. మరి చక్కగా కోర్స్ కంప్లీట్ చేసుకుంటానికి సహాయం చేయండి ప్రభా. మరి నేను ఎరిగిన బిడ్డలను మా ప్రభు మన తలగా ఉంచుతావు కానీ తోకగా ఉంచవు. వారు పైవారుగా ఉంటారు కానీ క్రిందివారుగా ఉంటారని ద్వితీయోపదేశకాండము 28వ అధ్యాయము 14వ వచనం జ్ఞాపకం చేస్తున్నారు. కనుక ఆ రీతిగా ఇద్దరు యవనస్తులైన బిడ్డలను ప్రభు దీవించండి. శామ్యూయల్ రాజు గారిని, పాలరాజు గారిని దీవించండి. పాలరాజు చిన్నబాబు కూడా మరి ఆయన కూడా హైదరాబాద్లో ఉంటుండగా ఆ బిడ్డకు కూడా తోడుగా ఉండమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. వారు మరి వెళ్ళే త్రోవలలో వారికి తోడైనండి. నీ మార్గములన్నింటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గురించి తన దూతలకు ఆజ్ఞాపించును. కీర్తన 91వ అధ్యాయం 11వ వచనం బిడ్డల పట్టుకుని ప్రార్థన చేస్తున్నాం. సహాయం చేయండి, సహాయం చేయండి. వారి అమ్మగారు కూడా గల్ఫ్లో ఉన్నారని విన్నాం. అక్కడ వారికి కూడా తోడుగా ఉండమని ప్రార్థన చేస్తున్నాం. వారి అత్తగారు కూడా మరి కొంత అనారోగ్య పరిస్థితులు ఉన్నాయని మరి స్టంట్ మీద వేయాలని చెప్తున్నారు ప్రభా. కనుక నిర్గమాకాండం 15వ అధ్యాయం 26వ వచనం ప్రకారంగా నిన్ను స్వస్థపరిచి యెహోవాను నేనే అనే మాట నెరవేర్చండి ప్రభా. మీ స్వస్థత వారికి దయచేయండి. కీర్తన 41వ అధ్యాయం 3వ వచనంలో ప్రభు మాతని రోగశయ మీద యెహోవాను ఆదరించును, రోగము కలుగా నేనే వారిని స్వస్థపరుస్తాను. కనుక మీ స్వస్థత, మీ ఆరోగ్యము మరి వారికి దయచేయమని ప్రార్థన చేస్తున్నాం ప్రభు మా తండ్రి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 21వ వచనం ప్రకారంగా మేము అడుగు వాటి కంటే, మేము ఊహించే వాటి కంటే మీరు అత్యధికంగా మీరు కార్యములు చేసే దేవుడు కనుక ప్రభు మా తండ్రి వారి జీవితాల్లో ఏదైతే వారు ఆశిస్తున్నారో, ఏదైతే అడుగుతున్నారో, మీ సహాయం కొరకు ఎదురు చూస్తున్నారో అది వారి జీవితాల్లో, వారి కుటుంబ జీవితంలో నెరవేర్చమని ప్రార్థన చేస్తున్నాం. ఆ సోదరుడు సోమరాజు గారు కూడా మరి చిన్న జాబ్ చేసుకుంటూ మరి ప్రయాణాలు, ఆయా పనుల్లో వారు
మరి ఉంటూ ఉంటారుగా, వారి డ్యూటీ సమయాల్లో వారికి తోడుగా ఉండండి, సహాయం చేయండి. అలాగే ఆత్మీయంగా కూడా మంచి సిద్ధపాటు వారికి దయచేయండి, వారి కుటుంబానికి దయచేయండి. ప్రభు చూపించండి. మరి ముందున్న సమయం కొరకు సిద్ధపరచండి. ప్రభు వందనాలు స్తోత్రం చెల్లించుకోండి. వచ్చిన బిడ్డలందరూ బట్టి వందనాలు. మరి సాల్మన్ రాజు కూడా మరి నిన్న సిద్ధాంతం నుండి మరి దైవ సేవకులు కూడిక అయిన తర్వాత మరి ప్రసాదన గారితో కలిసి పాలకులు రావడానికి రాత్రి ఇక్కడ ఉండి ఈ సిద్ధపాటు కూడి కొరకు మరి సిద్ధపరుస్తూ వచ్చినందుకే వారు పొందడానికి ఇచ్చిన సమయాన్ని బట్టి కూడా మీకు వందనములు, స్తోత్రములు, స్తుతులు మేము చెల్లించుకుంటున్నాం. ప్రభు మా తండ్రి వందనాలు. అలాగే భీమవరం నుంచి మోహన్ గారు కూడా రాగలంటే వందనాలు. అలాగే నర్సాపురం నుంచి వచ్చినటువంటి సహోదరుల కొరకు ప్రార్థన చేస్తున్నాం. మరి వారిని వారి కుటుంబాలను కూడా దీవించడం, వారి సంఘం ఆశీర్వదించుతారు. ఈ రీతిగా కొంతమంది సహోదరి వారు కూడా రాగలిగారు, వారిని బట్టి కూడా వందనాలు. ప్రభా నేను కూడా మరి నాయన నిన్న మొన్న 2-3 days చాలా అలసిపోయినాను. అయినప్పటికీ ఈ యొక్క కూడికకు మరి భీమవరం వెళ్ళి మళ్ళీ భీమవరం నుంచి మళ్ళీ కూడికలో పాల్పొందడానికి అల్పుడను అయోగ్యుడను ఎన్నికలేని వాడిని దీనదాసుని నాకు కూడా సహాయం చేసినందుకే వందనములు, స్తోత్రములు, స్తుతులు చెల్లించుకుంటూ రాజులకు రాజువుగా, ప్రభువులకు ప్రభువుగా మా కొరకు త్వరలో రానైన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క నామములోనే స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క కృపయు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము సర్వలోకుల పరిశుద్ధులకు, సార్వత్రిక సంగములకు, మరి ఈ దినము జెరూసలేములో ఈ యొక్క సిద్ధపాటు కూడికకు వచ్చినటువంటి సహోదర సహోదరులందరికీ కూడా, అలాగే మీటింగ్ పెట్టించుకున్నాడు సువర్ణ రాజు గారి కుటుంబానికి ఎల్లప్పుడూ సదాకాలము తోడైండుగాక. ఆమేన్. యెహోవా గాఢ స్థల